ప్రతీకార పరిష్కారం. వెంజన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. దేవుడు ఎవరిపైన పగ తీర్చుకుంటాడు అంటే హృదయాన్ని కఠినము చేసుకున్న వారిపైన పగ తీర్చుకుంటాడు. అమాయకంగా తెలిసి తెలియక ఏదో ఏమండి పిల్ల మూర్ఖత్వం ఉంటుంది కదా, పిల్ల మూర్ఖత్వం అంటుంటారు. అలా చిన్న చిన్న వాటిలో అవిధేయత చూపితే ఆ ప్రతి చిన్న దానికి దేవుడు రియాక్ట్ కాడు. ఆయనకు కోపము త్వరగా రాదంట, వచ్చినా ఎక్కువసేపు ఉండదంట. ఆ ఉన్న ఒక క్షణం చాలు బూడిదైపోయేదానికి. యాంగర్ అన్నటువంటి ఎలిమెంట్ ఏం పోలేదు, ఉంది దేవునికి. కోపం నరం ఏమీ తెగలేదు, కోపం ఉంది. కానీ ఎవరి మీద చూపాలో వారి మీద చూపిస్తాడు. వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్. దేవుని గురించి మనము అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు పగ తీర్చుకోకుంటే, దేవుడు ప్రతీకారము తీసుకోకుండా ఉంటే ఈరోజు భూమి మీద క్రైస్తవత్వము ఉండేది కాదు. క్రైస్తవత్వం ఉండేది కాదు. హల్లెలూయా. దేవుడు చర్యలు తీసుకున్నాడు గనక, దేవుడు పగ తీర్చుకున్నాడు గనక ఈరోజు బైబిల్ ఉండకూడదు అనుకున్నటువంటి వారు కూడా వారు ఉండకుండా వెళ్ళిపోయారు. కానీ బైబిల్ మాత్రం ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా బైబిలే తల. హల్లెలూయా. బైబిల్ ఈజ్ ద హెడ్, టాప్. ప్రపంచంలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్న, ఫ్రీగా ఇవ్వబడుతున్న, అమ్మబడుతున్న పుస్తకం ఏదంటే బైబిల్. హల్లెలూయా. బైబిల్ తర్వాతనే ఏ గ్రంథమైనా టాప్, అంతే. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యేసు నామాన్ని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. రకరకాల సినిమాలు తీశారు. ఎంత భయంకరంగా కథలు కల్పించి, కట్టుకథలు కల్పించి చెప్పేదానికే వినేదానికి అసహ్యంగా ఉంటాయి. ఆ తరము కొంచెం వేరే ఉండండి. ఆ తరం అంటే ఈవెన్ యేసు ప్రభు తరంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కడుపు కొంచెం అన్నం తినేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు నాలో తప్పున్నదని మీలో ఎవడు రూపించగలడంటే, ఎవడు నిరూపించగలడు, ఎవరు చెప్పగలరంటే నోరు మూసుకున్నారు. ఎవరు ఈ కాలంలో మొత్తం వేస్తారనమాట. పెంటంతా తీసుకొని వచ్చేసేస్తారు. యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడు, యేసు ప్రభుకు పిల్లలు ఉన్నారు, రకరకాలు అంటారు అనమాట. నోరుంది కదా అంటారు. రుజువు చేయండి అంటే రుజువు చేసుకోలేరు మళ్ళీ. సో యేసు నామాన్ని, యేసు వాక్యాన్ని, క్రైస్తవత్వాన్ని భూమి మీద ఉండకుండా చేయాలని అపవాది మనుషులను వాడుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు గనుక క్రైస్తవత్వం అన్నటువంటిది ఇంకా వర్ధిల్లుతానే ఉంది. హల్లెలూయా. నాకు సునీల్ నిన్న టెస్ట్ మనీ చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. పాప నేను నరకంలో ఉన్నాను పాప అన్నాడు. నరకానికి ఎందుకు పోయారో అనుకున్నాను నేను. కిన్నెతగిన గారు ఎప్పుడు అనేవాళ్ళు తెలుసా? ఆయన ఎప్పుడు ఏమన్నవారు తెలుసా? ఐ విల్ గో టు ఎ వ్యాలీ ఓన్లీ టు బ్రింగ్ దెమ్ అప్ అంటాడు అనమాట. హల్లెలూయా. ఐ విల్ గో టు హెల్ ఓన్లీ టు టేక్ ద పీపుల్ ఫ్రమ్ దేర్. నేను నరకానికి ఎందుకు వెళ్తాను అంటే, నరకంలో ఉన్న వారిని, పాతాళ వర్షంలో ఉన్నటువంటి వారిని బయటికి లాక్కొని వచ్చేదానికి నేను పాతాళానికి వెళ్తాను అన్నాడు. హెల్లో ఉన్నాను, ప్రజలందరూ ఏడుస్తున్నారు, గీకొడుతున్నారు భయంకరంగా. పిల్లరా నిజంగా చెప్తున్నా చూడండి, నాకు అత్యంత బద్ధ శత్రువు కూడా నరకానికి పోకూడదని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఐ డోంట్ వాంట్ ఎనీ పర్సన్ టు గో టు హెల్. ఒక్క నిమిషం చాలండి, ఒక సెకండే చాలు. కానీ కోలుకునే దానికి కొంచెం టైం ఉంది కదా. ఒక నిమిషం చాలు. ఒక నిమిషంలో అర్థమైపోతుంది, అంత సీన్ అంతా అర్థమైపోతుంది. భయంకరమైన విషయం ఏంటంటే ఇక బయటికి రాలేరు. దే కెనాట్ కమ్ అవుట్. ఇంకా అయిపోయింది, క్లోజ్. ఎలా ఉంటుందంటే ఏరోప్లేన్లో మంటలు అంటుకున్నాయి అనుకోండి,
ఏరోప్లేన్లో మంటలు అంటుకున్నాయి అనుకోండి, గాల్లో ఉన్నప్పుడు ఇంకా నో హోప్. అందరూ ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా మా పని అయిపోయింది అని అర్థమైపోతుంది. ఇక పాతాళం నుంచి బయటకు వచ్చేదానికి 1% కూడా అవకాశం ఉండదు. ఆ దర్శనంలో హెల్లులో సునీల్ ఉన్నాడంట. ఎదురుగా చాలామంది కేకలు వేస్తున్నారంట. నేను పైన కనిపిస్తున్నానంట. ఇలా చూస్తే పైన కనిపించి ఇలా పట్టుకొని ఒక్కొక్కరిని బయటకు లాగుతున్నానంట పాతాళంలోంచి. ఒక్కొక్కరిని. హల్లెలూయా. ఈ చెయ్యి ఎవరు పట్టుకుంటారో వారు నరకానికి వెళ్ళారు. ఆర్డీజే మినిస్ట్రీస్ను ఎవరు పట్టుకుంటారో, ఆర్డీజే మినిస్ట్రీస్ను ఎవరైతే పట్టుకుంటారో వారి నరకానికి వెళ్ళకుండా నేను పైకి లేపుతాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ ఫెల్ సో హ్యాపీ. ప్రభువా, ఎంత మంచి దర్శనం వచ్చిందయ్యా, నా గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. స్టూడియోలో మేము ఆల్రెడీ ప్రాక్టీస్లో బాగా లేట్ అయిపోయింది. 8:30కి వెళ్ళాము ఇంటికి. 9 గంటలకు లైవ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో మరి సండేకి ప్రిపేర్ కావాలి కదా, సరే అని చెప్పేసి వెళ్ళాం. సునీల్ చెప్పాను, పైకి వెళ్ళి నేను రెడీ వచ్చేస్తాను. టగటగటగా రెడీ అయ్యాను, వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేద్దాం అనుకుంటే దేవుని యొక్క ఆత్మ నా మీదకి దిగాడు. హల్లెలూయా. దాదాపుగా చాలాసేపు మనము వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ సర్వీస్. చాలాసేపు సాక్ష్యం చెప్పాడు ఏంటంటే, మొత్తం సర్వీస్ అంతా నీ మీద చేయబెట్టి ఉన్నాడు పప్పా జీసస్. సర్వీస్ అంతా నీ మీద చేయబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. 2-3 ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసినటువంటి వాడు అబద్ధికుడు కాదు, నమ్మదగినటువంటి వాడు. మన మధ్యలో కూడా ఆయన ఉన్నాడు. సో సునీల్ కోసం దయచేసి ప్రార్థన చేయండి. నేను చాలామందిని చూశాను. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇలా మంచి మంచి గిఫ్ట్స్తో, మంచి మంచి తలాంతులతో వచ్చినటువంటి వారిని సాతానుగాడు ఎత్తుకొని పోయాడు. ఉద్యోగం రానంత వరకు ఒక టైప్లో ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది ఇంకా అన్నమాట. మొత్తం సీన్ అంతా మారిపోతుంది. ఇంకా కనపడరు. ఇంకా ఒక అమ్మాయి ఉండేది, అసలు ప్రతి పరీక్షకు ప్రార్థన చేయించుకునేది. ప్రతి పరీక్షకు, ప్రతి ఇంటర్వ్యూకు ప్రార్థన చేయించుకునేది అనమాట. ప్రతి చిన్న సమాచారం కూడా చెప్పేది. ఉద్యోగం వచ్చిన తర్వాత హల్లెలూయా అని నేను చాలా సంబరపడ్డాను. ఆ బిడ్డ కూడా చాలా సంబరపడింది. నాకు స్వీట్లు, పండ్లు, పూలు తేలేదులేండి. మామూలుగా మాట వరుసలు వచ్చేస్తే పూలు, పళ్ళని, పండ్లు, స్వీట్లు అని తెచ్చి 500-1000 రూపాయలు నా ముఖాన పడేసి ఇక అంతే, బాయ్ టాటా. మళ్ళీ ఎప్పుడో కనిపించి ఎక్కడున్నావు అంటే వేరే సీట్లో హైదరాబాద్లో ఉన్నాను. మరి ఏంటి ఎక్కడ ఏట్లీ చర్చ్ అంటే వేరే చర్చికి వెళ్తా ఉన్నాను. సి ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నేను ఎవరి డబ్బు పైన నేను ఆధారపడవలసిన అవసరం నాకు లేదు. హల్లెలూయా. నా లోన్లు ఒకటి తర్వాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇక మొత్తం మిగులే. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, 5 ఎకరాల స్థలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. 5 ఎకరాల స్థలం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. 5 ఎకరాల స్థలం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఎంత బాగుందంటే ఆ స్థలము అంత బాగుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దీని కొరకు, స్థలము కొరకు నేను ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోను ప్రభు అని దేవునికి చెప్పాను. నేను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను ప్రభు అని చెప్పాను నేను. హల్లెలూయా. నో డొనేషన్స్ ఆర్ కలెక్టెడ్ టు పర్చేస్ ద ల్యాండ్. స్థలం కొన్న తర్వాత మీరు కట్టించాలనుకుంటే అప్పుడు చూద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మేము ఇస్తే మాకు దీవెన కదా సార్ అంటారు కదా, అప్పుడు చూద్దాం. కానీ స్థలం మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. హల్లెలూయా. నా దేవుడు నాకు చెప్పాడు, నేను ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని తీరుతాను. హల్లెలూయా. కానుకపై నేను ఆధారపడతానా? 1,00,000 రూపాయల జీతం, 1,50,000 జీతం, ఇంటిని మర్చిపోతే ఎట్లా? నీకు అన్నం పెట్టినటువంటి మందిరాన్ని మర్చిపోతే ఎట్లా? వేరే ఊరికి వెళ్తే వెళ్ళొచ్చు, అక్కడ సంఘానికి వెళ్ళొచ్చు, కానీ సొంత ఇంటిని మర్చిపోతే ఎట్లా? సొంత ఆత్మీయత అంటే ఊరికొకరు ఆత్మీయత అయిపోతారు అన్నమాట. వీళ్ళు ఒక ఊరిని షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, అంతే. ఇంకా ఇక్కడ మర్చిపోతారు. ఇంకా అక్కడే ఆయనే దైవజనుడు, ఆయనమే దైవజనురాలు, ఇంక అంతే. మొత్తం అంతా
మా సర్వస్వం మీకే అని ధారపోస్తారు. వాట్ అబౌట్ దిస్? ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దట్. ఉద్యోగం వచ్చేంత వరకు చేతిలో 10 రూపాయలు పడుతున్న బుద్ధి అంతా బయటపడుతుందండి. నేను సునీల్తో చెప్తున్నా, నువ్వు అట్లా కాకూడదని చెప్తున్నా. హల్లెలూయా. వీ కెన్ ఓన్లీ గివ్ ఇన్స్ట్రక్షన్. దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి యొక్క అభిషేకాన్ని, విలువైనటువంటి యొక్క గిఫ్టింగ్ను భద్రపరచుకో. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండు, సహవాసంలో జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. పరిచర్ను వదిలిపెట్టద్దు, లైవ్లో కనెక్ట్ కావడం వదిలిపెట్టద్దు. లైవ్లో కనెక్ట్లో ఉండు చాలు. పొరపాట్లు చేసావా, నేను పొరపాటు చేశాను, తప్పు చేశానని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోవద్దు. ఎప్పుడు కూడా ఈ చేయి పట్టుకోండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చేయని పట్టుకోండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పాతాళ వశంలోంచి బయటకు వస్తారు, పాతాళ వశంలోనికి మీరు వెళ్ళరు. దేవుని యొక్క కార్యాలను మీరు నెరవేరుస్తారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నాకు కొంతమంది మనుషులు ఎందుకు ఇలా ఉంటారో తెలియదండి. కెన్నెత్ హ్యాగిన్ గారి ద్వారా నేను దీవించబడ్డాను అని ఎప్పుడు చెబుతుంటాను నేను. అరే, నేను ఇంత దీవించబడ్డానే, కెన్నెత్ హ్యాగిన్ గారికి కానుకలు నేను ఎలా పంపించాలని తనకలాడేవానే నేను. ఇదేముందిలో, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, నేనేమో నాకు కావాల్సిన పొందుకున్నా, నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటా అనలేదు. నో, ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు కెన్నెత్ హ్యాగిన్ మినిస్ట్రీస్. కెన్నెత్ హ్యాగిన్ గారి యొక్క పరిచర్కు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను మేలు పొందుకున్నాను కనుక నేను కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రార్థన చేశాను, నేను కోరుకున్నాను. దేవుని కృపను బట్టి కెన్నెత్ హ్యాగిన్ మినిస్ట్రీస్ ఏమండి భారతదేశంలో అప్పటికే ఆరంభమైంది. హల్లెలూయా. అప్పటికి హైదరాబాద్లో ఆరంభం కావడం, ఇక రీమా డైరెక్టర్స్ అందరూ కూడా నాకు క్లోజ్ అయిపోయారు. హల్లెలూయా. 1వ తారీఖు వచ్చిందంటే మొట్టమొదట కానుక పంపించేది ఎవరికంటే రీమాకు పంపిస్తాను నేను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రీమా ముంబై, రీమా హైదరాబాద్, రీమా చండీగఢ్, రీమా సింగపూర్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడో పుస్తకాలు చదివాం, ఎప్పుడో వాక్యం విన్నాం, దీవించబడ్డాం. ఈ రోజు వరకు కూడా కృతజ్ఞత ఉంది మాకు కెన్నెత్ హ్యాగిన్ మినిస్ట్రీస్ అంటే. ఇప్పుడున్న అసలు ఈ జనరేషన్లో అంటే 10 రూపాయలు చెప్పు అసలు అంటే ఎంత చిల్లర స్వభావం అంటే 10 రూపాయలు చేతిలో పడుతున్నాయి, ఇంకా కొమ్ములు వచ్చేస్తానమాట. ఇంకా మేము వీరులము, శూర్లము. తాడిపత్రి అది చిన్న ఊరు, మేము హైదరాబాదు, మేము సికింద్రాబాదు, మేము విజయవాడ, మేము వైజాగ్, మేము ఇంకా ఈయనే మా పాస్టర్, మమ్మల్ని కన్నింది ఈయనే, మమ్మల్ని పోషించింది అంతా ఈయనే అని మొత్తం సంఘాన్ని మర్చిపోతారు, సంఘ కాపని మర్చిపోతారు. ఊరికొక తండ్రి. ఏమన్నా సెన్స్ ఉందా చెప్పండి ప్రియులారా? ఏమైనా సెన్స్ ఉందా? ఊరికొక తండ్రి ఉంటాడా? అలా చెప్పండి. మీ నాన్న ఏమంటాడో? స్కూల్ లింకు వేరే ఊర్లో స్కూల్లో చదివేటప్పుడు, వేరే ఊర్లో కాలేజ్ చదివేటప్పుడు మీ నాన్న పేర్లు మార్చుకోండి. ఏమంటారు మీ నాన్న? నాకు ఒక భయంకరమైన అనుభవం ఉంది, చెప్పేదానికి టైం లేదులేండి. 2 మాటలు చెప్తాను. మా నాన్న ఆ రోజు తిట్టాడు చూసుకోండి. అబ్బా, ఎవడో ఒక పనికిమాలోడు నాకు ఒక సలహా ఇచ్చాడండి. భద్రాచలంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. భద్రాచలం నుంచి నేను కడపకు రావాలన్నమాట. నీకు 10 రూపాయలు మిగిలే ఒక ఐడియా చెప్తాన్నాడు. చెప్పురు అన్నాడు. నువ్వు క్రిస్టియన్ కదా, ఎస్సీ అని పెట్టుకో అన్నాడు. ఎస్సీ అని పెట్టుకుంటే నీకు ట్రావెలింగ్లో నీకు కన్సెషన్ వస్తుంది, నీకు తగ్గిస్తారు, అప్లికేషన్ పెట్టుకో అన్నాడు. అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ తీసుకున్నా. నా పేరు రాయాలి. ఏమండి, నా పేరులో ఒక ఆర్డీజే కిషోర్ అని 10th క్లాస్లో వాళ్ళు ఎందుకు అది నా చాలా పొడుగు వచ్చేసింది, డానియల్ జయంత్ కిషోర్ బాబు అనమాట. దాన్ని 10th క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే మార్చి పడేశారు, ఆర్డీజే కిషోర్ బాబు అని పెట్టేశారు. కాబట్టి ఆర్డీజే కిషోర్ బాబు అంటే వాళ్ళకి ఎవరికి డౌట్ రాదు. సన్ ఆఫ్ మా నాన్న పేరు పచ్చి క్రైస్తవుని పేరు పీటర్. అప్లికేషన్లో పీటర్ అని రాస్తే, రే క్రిస్టియన్ అయి ఉండి నువ్వేంద్ర ఎస్సీ అని పెట్టుకున్నావు అని చెప్పి ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చెప్పి నా సొంత ఐడియా అన్నమాట. అక్కడ ఏదో పేరు రాశానండి, నా నోటుకు వచ్చిన పేరు రాసా, ఏదో ఒక పేరు. వాడే అన్నీ వెతుకుతారా వాళ్ళకేమని చెప్పేసి ఏదో మనోహర ఏదో రాసినట్టున్నా అండి, గుర్తులేదు నాకు. రాసినాను. రాసి
మొత్తానికి మాత్రం ఎట్లా అంటే భద్రాచలం నుంచి కొత్తగూడెం నుంచి హైదరాబాదు నుంచి కడప 24 గంటలు ప్రయాణం చేసాను. చుట్టూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మళ్ళీ మా నాన్నకి చెప్పా. మా నాన్న నన్ను పొగుడతాడు అనుకున్నాను. ఎందుకంటే 9వ తరగతిలో ఒకసారి మా నాన్న నేను ఎన్సీసీ కోసమని తిరుపతి వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట నా జీవితంలో ఇంట్లో నుంచి బయటికి పోవడం. ఫస్ట్ అదే 9th క్లాస్లో ఎన్సీసీ క్యాంప్ కొరకు ఒక 10 రోజులు తిరుపతికి వెళ్ళామన్నమాట. తిరుపతికి వెళ్ళేటప్పుడు మా నాన్న ఏం చేశాడంటే ఖర్చులకు పెట్టుకొని చెప్పేసి 20 రూపాయలు ఇచ్చాడు. ఏమండి 20 రూపాయలు అంటే ఇది 1987లో అన్నమాట. 20 రూపాయలు అంటే చాలా విలువైంది అప్పట్లో. 20 రూపాయలు ఇచ్చాడు. నేను ఎంత మంచోని అంటే 10 రోజులు అక్కడ ఉన్నా ఎన్సీసీలో. 10 రోజులు అక్కడ ఉండి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అంత పెద్ద గ్యాంగ్ అంతా ఉందన్నమాట. అక్కడ 10 రోజులు ఉండి 20 రూపాయలు చెక్కు చెదరకుండా తీసుకొని వచ్చి మళ్ళీ మా నాన్న చేతిలో పెట్టా. 20 రూపాయలు చెక్కు చెదరకుండా, ఈవెన్ మడత కూడా పడకుండా, ఇదిగో నాన్న అని పెడితే మా నాన్న కిందికి పోయి ఏంది రా నువ్వు అన్నాడు అనమాట. నేను అంత మంచోని అనమాట. కాబట్టి ఈసారి పొగుడతాడులే మా నాన్న, మిగిలిచినవరా డబ్బులని పొగుడతాడులే అని చెప్పి ఇస్తే చూసినాడు. చూసి ఏరా ఎవడికి పుట్టినవరా నువ్వు అని ఇంకా మొదలుపెట్టాడు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో, ఎంత బండంగా బూతులు తిట్టినాడు మా నాన్న. అవి తిట్లు కాదు, అవి కేవలము ఊరికి ఒట్టి పుణ్యానికి నాన్న పేరు ఇది అని పెట్టినందుకు. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర ఉండి మొత్తం అంతా వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి అంతా ఇంకా అక్కడ అందరికీ సమర్పణాయామని సమర్పించుకున్న వాళ్ళని ఇప్పుడు నేనేమనాలి? కాకపోతే నేను మంచోనండి. నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద చేదు ఉండదు. ఇది వాళ్ళకే నష్టం. అటువంటి హార్ట్ను దేవుడు ఒప్పుకోడు, నచ్చదు దేవునికి. గాడ్ డజంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఒప్పుకోరు, వినరు అన్నమాట. కాబట్టి దేవుడు చెప్పడు. కొన్ని విషయాలు దేవుడు చెప్పడండి, ఎక్స్పెక్ట్ చేస్తాడు. గాడ్ ఎక్స్పెక్ట్. హేబెల్కు నువ్వు తీసుకుంటా అని చెప్పాడా? కయ్యనుకు నువ్వు తీసుకుంటా అని చెప్పాడా? లేదు. హీ ఎక్స్పెక్ట్స్. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, దారిలో వెళ్తుంటే బాగా అయ్యారు. ఒకడే వచ్చాడు, 9 మంది రాలేదు. ఏమన్నాడు యేసయ్య? ఎక్కడ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞతతో జీవించాలని యేసు ప్రభువు కోరుకున్నాడు. అంతే, చెప్పలేదు, డిమాండ్ చేయలేదు. నేను ఎవరికి చెప్పను. ఐ విల్ టెల్ నో వన్. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నాకు దశభాగం ఇస్తానంటే నేను ప్రార్థన చేస్తాను, నేను ఎవరుతాను. ఐ డోంట్ సే దట్. ఐ డూ మై జాబ్. గాడ్ ఎక్స్పెక్ట్స్ ద పీపుల్ టు డూ దేర్ జాబ్స్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మేము ఇలా ఉన్నాం, మేము ఇలా విలువ ఇస్తాం, మేము ఎవరి వల్ల దీవించబడ్డామంటే మర్చిపోం అసలు. వి ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. ఈ రోజు వరకు కూడా కొంతమంది కానుకలు నేను పంపిస్తాను, అపార్ట్ ఫ్రమ్ మై టైట్స్. దశంభాగం కాకుండా మిగతావి. కొంతమంది దశంభాగానికి డిసెక్షన్ చేస్తారు, దశంభాగానికి ముక్కలు చేస్తారు. ముక్కలు చేసి ఎంతమంది అడిగారు తెలుసా నన్ను, పాస్టర్ గారు నాది కొంచెం ఆఫరింగ్ ఎక్కువ వస్తుందండి, ఒకటే చర్చిలో ఇవ్వాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి, ముక్కలు చేయొచ్చా అండి? ఇది పెద్ద చర్చా, చిన్న చర్చా, చర్చికి డబ్బులు ఉన్నాయా, చర్చికి డబ్బులు లేవా, ఇవి ఏవి కాదమ్మా. దేవునికి నీకు సంబంధించిన విషయము, దేవునిని గౌరవించడము. ఈ సంఘాన్ని నడిపేదానికి ఏమండి దేవుడు కావలసినంత కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈవెన్ ఒకనొక టైంలో మీరు చూసారు కదా, 1000 మంది మనకు వచ్చేవారు. 1000 మంది వస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆఫరింగ్స్ బాగా వస్తాయి కదా, అందరు కూడా ఇస్తారు. మన సంఘానికి ఈ వాక్యము బోధ ఉంది కనుక చాలామంది ఇష్టపూర్వకంగా వారు కానుకలు ఇచ్చేవారు. కళ్ళెదుటే మనం ఎన్ని కార్యాలు చేసామో మీరు అందరు కూడా చూశారు. ఎన్నో కట్టాము, ఎన్నో కార్యాలు చేసాం కళ్ళెదుట కూడా. సో ఉన్న పలానా ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది కదా, ఫైనాన్సెస్ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. కానీ
దేవునికి కానుకలు ఇవ్వడం మాత్రం ఆపలేదు. అది మాత్రం ఆపలేదు. ఇన్కమ్ లోపలికి ఎంత వచ్చినా కూడా దేవునికి మాట ఇచ్చాం కదా, మాట ఇచ్చాం. నేను సపోర్ట్ చేస్తాను, ఐ వాంట్ టు బి ఏ పార్ట్నర్ టు యువర్ మినిస్ట్రీ చెప్పాం. కాబట్టి తిక్క చిన్న చిల్లర సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోకూడదు అన్నమాట. ఫస్ట్ 1వ తారీఖు అంటూనే గ్లోరీ టు గాడ్, హల్లెలూయా హల్లెలూయా. సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఇప్పటికే రెడీగా డబ్బులు పెట్టుకున్నా, తెలుసా మీకు? సెప్టెంబర్ 1వ తారీఖు వరకు నేను పంపించాల్సిన దైవజనులకు, తర్వాత టైస్ పంపించాల్సినటువంటి వాళ్ళకు నేను ఇప్పుడే రెడీగా తీసి పెట్టుకున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను అంత ఇవి ఎందుకు చెప్తున్నానంటే లర్న్ ఆల్ దీస్ థింగ్స్. మీరు మీ పిల్లలకు నేర్పించండి. యూ టీచ్ యువర్ చిల్డ్రన్, యూ లర్న్ దీస్ థింగ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ గ్రేట్ఫుల్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు నా జీవితంలో మా నాన్న తిట్టిన తిట్లను మర్చిపోలేను నా జీవితంలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వీ హ్యావ్ సో మెనీ మెంటర్స్. మనకు వాక్యోపదేశం చేసేవారు, మనకు సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. ఆలోచనకర్తలు అనేకులు ఉంట క్షేమకరము. బట్ యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్. హల్లెలూయా. మీకు ఆత్మీయ తండ్రి ఒకరే ఉంటారు. హల్లెలూయా. మిమ్మల్ని నడిపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మెంటర్స్, బోధించే వాళ్ళు, మీకు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట క్షేమకరం. అందుకే మీరేం చేయాలంటే, దేవా నువ్వు చెప్పాయా. కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి, ఎవరు నా ఆత్మీయ తండ్రి అని కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. యు ఆస్క్ గాడ్. నేను చాలా అభిమానించే దైవజనురాలు నాన్సీ డూఫ్రెండ్స్ గారు కెనిత్ హేగన్ గారిని ఆత్మీయ తండ్రిగా వారు పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా డాడీ హేగన్ అని అంటూ ఉంటారు. కెనిత్ హేగన్ గారు చనిపోయిన తర్వాత ఆమె షీ బికేమ్ ఆల్ అలోన్. అప్పటికే హస్బెండ్ కూడా చనిపోయారు. షీ బికేమ్ ఆల్ అలోన్. అప్పుడు హూ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్ నా ఆత్మీయ తండ్రి ఎవరు అని అడిగితే దేవుడు చూపించాడు, కెన్నెత్ కోప్లాండ్ ఈజ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. హల్లెలూయా. నాన్సీ డూఫ్రెండ్స్ గారి ఏ వర్తమానమైన చూడండి, స్టార్టింగే కెన్నెత్ కోప్లాండ్ పేరు చెప్పి స్టార్ట్ అవుతుంది. వారి ప్రోగ్రాం కెన్నెత్ కోప్లాండ్ గురించి చెప్పి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కెన్నెత్ హేగన్ గారి యొక్క పేరు ప్రస్తావించని వర్తమానమే ఉండదు. ఎవరు అన్నారు నాకు సునీల్ అన్నాడేమో, మీ మైండ్ సెట్ ఇంగ్లీష్ వాళ్ళ మైండ్ సెట్ డాడీ పప్ప అన్నాడు. మీ మైండ్ సెట్ మనోళ్ళ టైప్ ఉండదు, మీ మైండ్ సెట్ అంతా ఇంగ్లీష్ వాళ్ళది, ఫారినర్ మైండ్ సెట్ పప్ప మీది అన్నాడు. అంటే నువ్వు కరెక్ట్ చెప్పినవరా అని చెప్పా. కరెక్ట్ చెప్పాను. ఆస్క్. ఏ ఊర్లో అయినా ఉండొచ్చు నీవు. ప్రభువా నేను ఆర్ఫన్గా ఉన్నానయ్యా, నేను అనాథగా ఉన్నానయ్యా. ఒక కుమార్తె నాకు కాల్ చేసింది, వన్ డాటర్ కాల్ చేసింది. కాల్ చేసి ప్రేయర్ చేయించుకుంది. తర్వాత నాకు 2-3 రోజుల తర్వాత వాక్యం వింటుండగా కొన్ని డౌట్స్ వచ్చేసి నాకు ఒక మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టి ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు నేను ఈ యొక్క చర్చికి వెళ్ళొచ్చా, పాస్టర్ గారు ఈ యొక్క చర్చికి నేను వెళ్ళొచ్చా అని కొన్ని చెప్పలేము. అవి ముందు మైక్లో చెప్పడం అంత బాగుండదు. ఈ చర్చికి నేను వెళ్ళొచ్చానంటే పెద్ద లెటర్స్తో రాసా, నో డోంట్ గో టు దట్ చర్చ్. ఆ చర్చికి వెళ్ళొద్దు, ఆ కాపరి నంబరు బ్లాక్ చేసేయి, వెళ్ళొద్దు, వెళ్తే నాశనం అయిపోతావు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను కనెక్ట్ అయిపోయాను, మీతో కనెక్ట్ అయిపోయిన తర్వాత నా లైఫ్ అంతా మారిపోతూ ఉంది. స్టే దేర్. అక్కడే ఉండు. దేవుడు మరలా నీకు ఏదైనా నడిపించేంత వరకు నీకేం తొందరలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
రేనాడ్ బాంకే గారు ఏమంటారు తెలుసా? రేనాడ్ బాంకే గారు ఏమంటారంటే, తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పే చర్చికి వెళ్ళేదానికంటే, మన తెలుగు భాషలో చెప్పాలనుకుంటున్నా కొంచెం సగము, వాళ్ళు ఇంగ్లీష్లో అట్లా అది చెప్తే మీకు అర్థం కాదు, కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొంచెం మన దానిలో నేను వాడతాను. తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటించే చర్చికి వెళ్ళేదానికంటే ఇంట్లో కూర్చొని చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని ఆడుకోవడం మేలు అని రేనాడ్ బాంకే గారు అన్నారు. నేను అనలేదు, నా మాటలు కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో దీనికి సంబంధించి వేరే ఉంటాయి అన్నమాట, అవి చెప్పుకున్నారు వాళ్ళు. యూ నీడ్ నాట్ గో టు దట్ చర్చ్. మొన్న ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారండి, ఆన్లైన్ చర్చ్ అని పెట్టేశారు. నేను ఒక పర్మనెంట్ ఆన్లైన్ చర్చ్ నేను ఎంకరేజ్ చేయను. పర్మనెంట్ ఆన్లైన్ చర్చ్ని ఎంకరేజ్ చేయను. అట్ ద సేమ్ టైం తప్పుడు సిద్ధాంతాన్ని బోధించే చర్చికి వెళ్ళమని చెప్పను. తప్పుడు సిద్ధాంతాన్ని బోధించే అంటే దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పరిశుద్ధత ప్రాముఖ్యము, ఆరోగ్యం ప్రాముఖ్యము, ఇవి బోధించే సంఘానికి వెళ్ళమంటాను నేను. ఇది బోధిస్తున్నారా? అయితే వెళ్ళు, యు గో టు దట్ చర్చ్ అని చెప్తాను. ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు మా చర్చిలో వాతావరణం ఎలా ఉంటుందంటే, పాస్టర్ అమ్మ గిర్ర 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 కళ్ళు తిరిగి పడిపోతుంటుందంట. మాటికి గిర్ర 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 కళ్ళు తిరిగి పడిపోతుంటుందంట. ఏమి అంటే శ్రమలు ఉంటుందంట. ఈ పాపకు భయం పట్టుకుందంట, నేను ఎప్పుడు ఇట్లా గిరి 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 తిరుగుతున్నావు అని. ఇవి అనుభవించాలి మనము. ఇవి మనం అనుభవిస్తేనే మనకు పరలోక రాజ్యం, లేకపోతే పరలోకానికి పోము. ఎందుకు వెళ్తావమ్మా అటువంటి చర్చికి? దయచేసి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో హాయిగా యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకోమ్మా. పెళ్ళైన తర్వాత నీ భర్తకు పనికి వస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొంతమంది ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి. గ్లోరీ టు గాడ్. తప్పుడు సిద్ధాంతాన్ని బోధించే చర్చ్ అసలు వెళ్ళకున్నా ఏం కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, దేవుడు కృపనిచ్చాడు మనకు గనుక, పరిశుద్ధాత్ముడు ఆయన పని చేస్తున్నాడు గనక, ప్రియులారా అడగండి. లైవ్లో ఉన్నటువంటి వారు కావచ్చు, తర్వాత వీక్షించేవారు కావచ్చు, హూ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్? ఈ సంఘంలో ఉన్నారా, ఈ పరిచయలో ఉన్నారా? డౌట్ లేదు, నేనే మీ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దీస్ ఆర్ ప్రాక్టికల్ ఇష్యూస్ అండి, ఇవి చాలా ప్రాక్టికల్ ఇష్యూస్. గెట్ కనెక్టెడ్, గెట్ కనెక్టెడ్, గెట్ కనెక్టెడ్, గెట్ కనెక్టెడ్, కీప్ డివైన్ కనెక్షన్. ఇలా ఉన్నప్పుడే మనం దేవుని కొరకు ఏదైనా కూడా మనము సాధించగలము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ఐఎమ్ రిలీజింగ్ a prophecy through this word of God into our country. మన భారతదేశములోనికి ఈ యొక్క ప్రవచన వాక్కును నేను విడుదల చేస్తున్నాను. నాతో కలిసి ఆర్డిజే స్తుతి సైన్యం అంతా మీరు కూడా నాతో కలిసి ఏకీభవించి ఈ ప్రవచనాన్ని విడుదల చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. బఖూరియారా బాబా. 40, 41, 42, 43. This is also speaks about God's vengeance. దేవుని యొక్క ప్రతిదండనను చూపించే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చాలాసార్లు ఒకే రకమైన పద్ధతిని వాడుతూ ఉంటాడు. నాకు నిన్న సునీల్ చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. పాపా మీకు నేను 2000 ఆఫరింగ్ పంపించాను, గుర్తుందా అన్నాడు. అవును గుర్తుంది అన్నాడు. ఆల్ దట్ ఐ హ్యావ్, దట్ వాస్ అంతే.
2,000 పంపించాను మీకు కానుక. నాకు బాగా గుర్తుంది, నా పీజీ కోర్స్ అయిపోయింది. అంతవరకు స్టైపెండ్ వచ్చేది, 5,000 వచ్చేది స్టైపెండ్. ఇంకా డబ్బు ఏం లేదు. నా అకౌంట్లో 2,000 మాత్రమే ఉన్నాయి. అది గుర్తుకొచ్చింది నాకు. 2,000 మాత్రమే ఉన్నాయి. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఉద్యోగం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు పరిస్థితి. దేవునితో ఒకటే చెప్పాను రహస్యంగా, ఎవరికి తెలియదు అప్పుడు. ప్రభువా, నా అకౌంట్లో 2,000 రూపాయలు ఉన్నాయి, 2,000 రూపాయలు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా ఈ 2,000 రూపాయలు. నాకు ఒక 15,000 వచ్చే జీతం, 15,000 జీతం వచ్చే ఉద్యోగం ఏ ప్రభు అని ఉన్న డబ్బంతా ఇచ్చేసా. ఆ టైంలో 2,000 అంటే నాకు ఉన్నదంతా అదే. ఇప్పుడు నేను 2 కోట్లు ఇచ్చినా కూడా దాంతో సమానం కాదు. అప్పుడు నేను ఇచ్చిన 2,000తో ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినా దాంతో సమానం కాదు. ఆ బీద విధవరాలు ఉన్న 2 కాసులు ఇచ్చేసిన చూసినారా, ఆ టైప్ అన్నమాట. ఉన్నదంతా ఇచ్చేసాను. నువ్వే దిక్కు ప్రభు అని నాకని. ఒక నెల లోపలనే దేవుడు నేను కోరుకున్న ప్రకారం 15,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని ప్రొద్దుటూరులో ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవునితో బిజినెస్ చేశా. నువ్వు 15,000 జీతమే, నీకు 25% ఇస్తా అని చెప్పా దేవునితో. 15,000 జీతం వస్తూనే అప్పుడు ఎక్కువ డబ్బు తీయాలి. మనసు చెప్తుంది, ఇంత డబ్బో. ఏమీ లేనప్పుడు అది ఉండదు బాధ. డబ్బులు కొంచెం ఎక్కువ చేతిలోకి వచ్చినప్పుడు ఇంత కానుక ఇవ్వాలా, దేవుడు నీకు ఇంత జీతం ఇవ్వాలని దేవుడు అనుకుంటే ఇంకెట్లుంటుంది. నాకు 2వ ఆలోచన కూడా రాలేదండి. నేను మంచోనండి, నేను చాలా మంచోని. నేను హల్లెలూయా. నా దేవుడు నన్ను నమ్ముతాడు. ఆర్డీజేకి డబ్బులు ఇస్తే ఏమి ఇబ్బంది ఉండదు అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే రాబో రోజుల్లో 100 కోట్లను మీరు చూడబోతున్నారు. 100 కోట్లను చూడబోతున్నారు. హల్లెలూయా. మన ప్రవీణ్ కోవిడ్ పంపిద్దాం అనుకుంటున్నా. నేను అన్నీ మాట్లాడి పెడుతున్నా. ప్రవీణ్ కోవిడ్కి పంపిద్దాం. ఎవరే 5 సంవత్సరాలు ఉండరు అప్పుడని మాట్లాడి పెట్టా. అన్నీ వాళ్ళ అమ్మకు కూడా చెప్పలే, వాడికి చెప్పలే, వాళ్ళ అమ్మకి చెప్పలే, ఎవరికి చెప్పలే. 2 లక్షల జీతం నెలకు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవుడు 15,000 ఇచ్చాడు. మొహమాటం లేకుండా తీసా 25%, 10%. నా సంఘానికి 10% మొత్తం ముక్కలు చేసి అక్కడికి ఇక్కడ అంతా చల్లేసా. 3 నెలలు 25,000 జీతం. 3 నెలలు 25,000 జీతం. మా ప్రొఫెసర్ కంటే ఎక్కువ వచ్చేది నాకు జీతం. ఐ వాజ్ ద టాక్ ఆఫ్ మై కాలేజ్. వీడు డిఓ చేసినాడు. ఇంకా మా క్లాస్మేట్స్ మేము ఇంకా చదువుతూ ఉన్నామేమో. ప్రొఫెసర్కి మించిన జీతం ఇచ్చాడు 2001లో. గ్లోరీ టు గాడ్. అప్పటి నుంచి నో టర్నింగ్ బ్యాక్. దేవునికి డబ్బులు ఇవ్వడంలో నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా. ఇప్పటికీ కోట్లు ఇచ్చేసా దేవునికి. హల్లెలూయా. విత్తాను కదా, దేవుడు నమ్మదగిన వాడు కదా, నాకు కోట్లు ఇవ్వబోతున్నాడు. మీరే చూస్తారు, యూ విల్ సీ. ఇక అందులో సాతాను ఫైనాన్సెస్లో దెబ్బ కొట్టాడు కాబట్టి ఇంక అక్కడ ఖచ్చితంగా 2 మహిమ ఖచ్చితంగా వచ్చి తీరాలి. కనుక అది చట్టం అండి. అది చట్టము తన పని తాను చేసుకుని పోతుంది. నాకు డబ్బు రావడము అన్నటువంటిది అది చట్టం. అది అంతే, అది తప్పదు. అది జరగకుండా విశ్వంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అది గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నా దేవుడు నన్ను నమ్ముతాడు. దేవుడు నిన్ను నమ్ముతాడా? నిన్ను నమ్మగలడా దేవుడు? కెన్ గాడ్ ట్రస్ట్ యూ? ఐ బిలీవ్. ఈ బోధ వినేవారు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా దేవునికి కానుకలు ఇచ్చేవాళ్ళండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఐ ఆల్వేస్ ప్రే దట్ యువర్ రివార్డ్ షాల్ బీ గ్రేట్. నా ఆశ ఏముందంటే, దేవా నాకు ఇవ్వ ఈ 100 కోట్లు, ఇల్లులు కట్టిస్తా నేను, కార్లు తీసిస్తా నేను. హల్లెలూయా. ఈ శ్రమల కాలం ప్రభు ఏమన్నా తెలుసా? 12 మంది శిష్యులతో ఏమన్నా తెలుసా? నా శ్రమలో, నా శోధన కాలంలో నాతో పాటు ఉన్నవారు మీరే గనుక లోకానికి తీర్పు తీర్చేదానికి 12 కుర్చీలు వేసి మిమ్మల్ని కూర్చోబెడతాను అన్నాడు. ఎవరు? యేసయ్య. నేను కూడా అంతే అన్నమాట. నా శ్రమలో ఎవరెవరు నా పక్షంగా ఉన్నారో, ఎవరెవరు నన్ను ఆదరించారో, ఎవరెవరు నాకు సహాయం చేశారో, ఎవరెవరు అన్ను తట్టుకొని ఉన్నారో నాకు బాగా గుర్తుంది.
నాకు బాగా గుర్తుంది. మీరు ధన్యులు, అంతే. మీరు ధన్యులు. గ్లోరీ టు గాడ్. ఎందుకంటే నేను మంచోని గనక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మన భవిష్యత్తు గంభీరంగా ఉండబోతుంది. 5 ఎకరాల స్థలం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓకే, చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు. విశ్వాసంతో గట్టిగా చదువుదాం. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడల నా శత్రులకు ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తము, తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మూడు మేకులు పీక్కోలేకపోయాడు దేవుడా. 3 మేకులు పీక్కోలేకపోయాడు వాడొక దేవుడా. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చదను. బైబిల్ బూతు పుస్తకం అన్న వారికి ప్రతిఫలమిచ్చదను. తప్ప తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న ప్రతి నోటికి నా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 43 సార్లు గట్టిగా. వద్దు, మళ్ళీ చదువుదాం. దీనికి ముందు మీకు ఒక వాక్యం చెప్పి తర్వాత మళ్ళీ చదివిస్తా. 81:10 ఏంటి? కీర్తన కాక ఇంకేముంది చెప్పండి. రియాలతరమ షోరకర బాబా హారాలందరకర మమ 8 నుంచి చదువుదాం. తరబరి అలబా తొరగలబ షోరి అరబల తొరకరబ ఆరబలందరూ కురియర మమ. గ్లోరీ టు గాడ్. ఓకే, 81 కీర్తన 8 నుంచి చదువుదాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని. ఏమంటున్నాడు? దేవుడు నీ పక్షముగా, దేవుడు సంఘపక్షముగా, దేవుడు కార్యాలు చేయాలంటే ఆయన మాట వినాలంట. ఏ మాట వినాలి? నీ నోరు బాగుగా తెరువుము. ఓపెన్ యువర్ మౌత్ వైడ్. ఈ వాక్యం మనకు ఎక్కడ చూసినా కనపడుతుంటుంది. చాలామందికి ఇది ఏంటో తెలియదు అన్నమాట. ఇది ఏమిటో తెలియదు. ఈరోజు మీకు అర్థమవుతుంది అది. నీ నోటిని ఎలా తెరవాలి? ఒక ఆయన ఉన్నాడండి సోషల్ మీడియాలో, అసలు ఆయన తింటాడండి, మళ్ళీ అది అర్థమే కాదు అసలు. నిజంగా ఆ వరం ఉంటే ఎంత బాగుండని. ఎంత తిన్నా కూడా లావు కాకుండా వరం. యేసయ్య నాకు కనపడి నన్ను అడిగితే మాత్రం ఇదే అడుగుతా, ప్రభువా నువ్వు అన్ని ఇచ్చావయ్యా, నాకు ఏం తొందర లేదు, కానీ ఎంత తిన్నా కూడా లావు కాకుండా చేసే వరమే ప్రభు అని అడుగుతాను. మనిషి ఏమో పొడుగుంటాడు, పక్కగా ఉంటాడండి. ఆ ముందు 5 కేజీల బిర్యానీ 10 కేజీలు తింటాడు మేడం. 10 కేజీలు నేను చూపిస్తా. 0 చర్చికి పోయిన తర్వాత ఎల్ఈడిలో చూపిస్తా.
అసలు 5 కేజీల బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అని పెట్టుకుంటాడు. అసలు విచిత్రం ఏంటంటే ఇంత ముద్ద ఉంటుందండి ఆయన చేతిలో, ఇంత ఇట్లా కలిపి ఇంత ముద్ద అవుతుంది. అది ఎట్లా నోట్లోకి పోతుందో నాకు అర్థం కాలేదు. నేను చాలాసార్లు స్లో మోషన్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్లో ఏమంటే స్పీడ్ ఉంటుంది, యూట్యూబ్లో 1 నుంచి 0.5కి వచ్చేసి ఈ మనిషి ఎట్లా నోట్లోకి పంపిస్తున్నాడని చూసేదానికి ప్రయత్నం చేశాను నేను. నిజంగా నాకు అర్థం కాలేదు. ఇంత ముద్ద ఇలా అంటాడు, సమ్మని లోపలికి పంపించేసారండి. వాళ్ళేమో పక్కన వాడేమో 2 చేతులతో ఇట్లా 2 చేతులతో తింటుంటాడు. మనవాడైతే సింగిల్ హ్యాండెడ్తో ఈ చేయి వాడు, ఈ చేయి అసలు వాడు. పక్కన ఉన్న వాళ్ళేమో ఈ చేతులు అసలు ఎట్లా తింటారంటే అండి, బాబా ఇట్లా వేసుకుంటూ 2 చేతులతో తింటున్నారు అనమాట. ఈటింగ్ ఛాలెంజ్. ఎడసర్రోనైనా వీళ్ళు అనుకున్నాను నేను తింటుంటే. ఆ క్యాండిడేట్ మాత్రం అండి అసలు ఇలా, మగోళ్ళే కదండి, సిస్టర్స్ ఉన్నారు, మీకు చూపిస్తానులేండి. అసలు అబ్బాబ్బాబ్బాబ్బా 5 కేజీల బిర్యానీ పెట్టుకొని ఇంతలా మటన్ ముక్కలు పెట్టుకొని ఒక్కొక్కటి గన్స్ ఉంటాయి కదండి, ముడుసులు అంటారు కదా, లోపల బోన్ మ్యారో ఉంటుంది, ఇట్లా పెట్టుకొని సిస్టర్స్ జపాన్లో వాళ్ళు, సౌత్ కొరియాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటారండి కానీ చూడండి అంత తిన్నా కూడా వాళ్ళు ఎంత స్లిమ్గా ఉంటారో. ఇదే వరం కావాలండి మనకు కూడా. హల్లెలూయా దేవా. ఇష్టమైనవి తిన్నా కూడా నేను ఒక్క అర్ధ కేజీ కూడా పెరగకూడదు ప్రభువా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీ నోరు ఎలా తెరవాలి? బాగా చాలాసార్లు మన నోటిని బాగా ఎప్పుడు తెరుస్తాం? తినేటప్పుడా? అంటే మీరు కూడా అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటారా? కేక్ ఎవరి మీద? అది చెప్పాలి, అది రావాలి. అది కొట్లాడేటప్పుడు ఏం నోరు పెద్దగా చేస్తున్నావు, పండ్లు రాలుతాయి, దవడలు అదురుతాయి. నోరు దేవుడు ఏమిటంటే నోరు తెరవాలి. అయితే దానికంటూ సమయము, సందర్భము ఉంది. అసలు మా నాన్న నా గురించి ఎటువంటి ప్రచారం చేసేవాడు తెలుసా? ఒకసారి మెడికల్ హాస్టల్కి వచ్చాడు మా నాన్న, నేను చదివేటప్పుడు. వచ్చి నేను ఎక్కడికో ఏదో నీళ్ళు తెచ్చేదానికో దేనికో పోయాను. ఇంకా సందు దొరికిందని చెప్పేసి మా సీనియర్స్ ఉంటే వాళ్ళని 2-3 కూర్చోబెట్టుకొని, నాయనా వీడికి టమోటాలు తెచ్చివ్వడం కూడా చేత కాదు నాయనా, వీడికి అంగడికి పోయి ఏదైనా తెమ్మంటే కూడా తేలేదు నాయన, కొంచెం బాగా చూసుకున్నాను మా వాడిని పాపం అని చెప్పిపోయాడు. మా నాన్న పోయిన తర్వాత మా సీనియర్స్ నా దగ్గరకు వచ్చి, ఏంది భయ్ అసలు మీ నాన్న నీ గురించి చాలా వేరేగా అనుకుంటున్నాడు, నువ్వు చూస్తే ఈ రకంగా ఉన్నావు, మీ నాయన దృష్టిలో నువ్వు టమోటాలు కూడా రాదనుకుంటున్నాడు, మీ నాయన చాలా అమాయకుడు ఉన్నట్టున్నాడు నీ విషయంలో అన్నాడు అనమాట. మా బ్రదర్స్, మా కజిన్స్, పెదనాన్న కొడుకులు అనేవాళ్ళు, అసలు వీడికి నోరు ఉంది అనేవాళ్ళు నన్ను. తెలుసా మీకు? వీడికి నోరు ఉంది, అసలు మాట్లాడు, ఎవరితో పెద్దగా మాట్లాడు, అసలు వీడికి నోరు ఉంది అనేవాడు మా యొక్క బంధువులంతా. నా ప్రసంగాలు విన్న తర్వాత వీడు మనోడేనా మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నోరు తెరవను, అభిషేకం వస్తే నోరు చాలా పెద్దగా తెరుచుకుంటుంది. హల్లెలూయా. అభిషేకం క్రిందికి, బోధించే అభిషేకం క్రిందికి, ప్రకటించే అభిషేకం క్రిందికి వచ్చానంటే నా నాలుక నా కంట్రోల్లో ఉండదు. హల్లెలూయా. ఆయన అభిషేకంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే నీ నోరు బాగుగా తెరుమంటే బాగా పెద్దగా తెరిచిపెట్టుకోమని కాదు, మాట్లాడమని. బాగుగా తెరవమని అంటే నువ్వు మాట్లాడడం మొదలు పెడితే దేవుడు మాటలు ఇస్తాడు. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఏ మాట ఆలకించాలి? బాగుగా మాట్లాడే మాటను వినాలి. బాగుగా మాట్లాడు. బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. నాకు ఎందుకో మళ్ళా 2000 కనపడతా ఉంది. హల్లెలూయా. ఫస్ట్ టైం నేను అంటే మన జాషువా బ్రదర్ని కలిసినప్పుడు, జాషువాకు అందరు కలిసి ఒక పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా?
ఇండియన్ పాలియాంగుచు అని పేరు పెట్టారు. హల్లెలూయా. ఇండియన్ పాలియాంగుచు అని పేరు పెట్టారు జాషువా. ఫస్ట్ టైం నన్ను కలిశాడు హోటల్లో. జాషువా శ్రావణి ఇద్దరు కూడా పిల్లలతో కలిసి ఫస్ట్ టైం నన్ను కలిశాడు. కలిసినప్పుడు వారు మాట్లాడి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆఫరింగ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారనేది నేను చూసుకోలేదు. కవర్ ఇచ్చారు. నేనే ఆ పిల్లల్ని చూస్తే ఏమైనా ఇవ్వాలనిపించి నేను ఇచ్చాను, పిల్లలకి ఇచ్చాను, కొంత అమౌంట్ ఇచ్చాను. కొన్నిసారి ఇట్లా చేస్తూ ఉంటాను. ఒకసారి వేరే ఊరు నుంచి వేరే సిస్టర్స్ ప్రార్థన చేయించుకునేదానికి కౌన్సిలింగ్ అని వచ్చారు. వారు కౌన్సిలింగ్ వస్తే కౌన్సిలింగ్ అంతా ఇచ్చేసి డబ్బులు కూడా ఇచ్చి పంపించే వాళ్ళకు. ఇదేం సార్ మీరు చాలా విచిత్రంగా వింతగా ఉన్నారు, అందరూ పాస్టర్లు అపాయింట్మెంట్ కావాలంటే ఇంత డబ్బు ఏమంటారు అకౌంట్లో ఫస్ట్, మీరేంది మీరు మాకు ప్రార్థన చేసి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి మాకే డబ్బులు ఇచ్చి పంపించారు మీకు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. వెంటనే 10 నిమిషాల్లో ఫోన్ నాకు జాషువా నుంచి. మెట్రో స్టేషన్ దగ్గరికి ఆడ వెళ్ళాం. పాస్టర్ గారు 2000 మీ చీకు విత్తాము, మీకు విషయం తెలుసా, జస్ట్ నౌ మేము హోటల్ నుంచి బయటికి రాలేదు, ఇంకా జస్ట్ మెట్రో పక్కనే మెట్రో అనమాట, 20,000 నా అకౌంట్లో పడ్డాయండి. ఎవరు? జాషువా. 20,000 నా అకౌంట్లో పడ్డాయండి. ఇంత తొందరగా దేవుడు కార్యం చేస్తాడని నేను ఊహించలేదు. గ్లోరీ టు గాడ్. ఇట్లాంటివి నేను ఎందుకు ఎక్కువ చెప్పనంటే, పాస్టర్ మెల్లగా వేస్తున్నాడు, బిస్కెట్ వేస్తున్నాడు పాస్టరు, నాకు ఇవ్వండి మీకు వస్తాయి డబ్బులు అని వేస్తున్నాడు అని అనుకుంటారో అని ఇట్లాంటివి నేను పెద్దగా చెప్పను. కానీ ఎందుకో మళ్ళీ 2000 కనపడుతుంటే చెప్తున్నాను అన్నమాట. ఎవరికో అవసరం ఉంది, ఎవరికో పని చేస్తాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓకే. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. 13 అందరం చదువుదామండి. అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. గట్టిగా చదువుదాము. 14 వచ్చిన అప్పుడు ఆగండి. ఎప్పుడు నోరు బాగుగా తెరిచినప్పుడు ఎప్పుడు? హల్లెలూయా. విశ్వాసులు నోరు బాగా తెరవడం నేర్చుకోగలిగితే అన్నీ కూడా వారికి అనుకూలంగా జరుగుతాయి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ యూ ఇఫ్ యూ కీప్ యువర్ మౌత్ ఓపెన్ వైడ్లీ. ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ. ఊరికే మామూలు మాటలు కాదు, ఎక్కువ మాట్లాడాలి. పిచ్చిగా పిచ్చి పట్టిందా నీకేమని అన్నట్లు మాట్లాడాలి. అలా మాట్లాడితే అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను దవడలు పగలు కొడతాడంట. హల్లెలూయా. ముద్దు పెట్టుకుంటానడం లేదు, హగ్ చేసుకుంటాను కౌగలించుకుంటాను అనడం లేదు, వారికి మారు మనసు ఇస్తాను అనడం లేదు, మూతి పండ్లు రాలగొడతాను అంటున్నాడు. ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుని యొక్క ప్రతీకారం మనకు కనపడ్డంలా? ఎందుకు క్రైస్తవులను చంపుకుంటూ పోతున్నారు? మణిపూర్లో ఏం జరిగింది? ఏం జరుగుతూ ఉన్నాయండి? ఎందుకు క్రైస్తవం కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు? ప్రతి ఒక్కడు నోరున్న ప్రతి ఒక్కడు మాట్లాడడమే, నోరున్న ప్రతి ఒక్కడు అడ్డుకోవడమే. ఎందుకు ఇలా కొనసాగుతూ ఉంది? కొనసాగుతుంది. నోరు ఏం చేశారు? క్రైస్తవులకు కష్టకాలం వచ్చేసింది బ్రదర్, ఇవి మాట్లాడుకుంటున్నారన్నమాట. సెల్ఫ్ పిటీ. కష్టకాలం వచ్చేసింది, ఇంకంతే మనకు, ఇంకా అయిపోయా, వచ్చేసా. రాకడ. ఏం వచ్చిన వాళ్ళకు రాకడే గుర్తుకొస్తుంది. కరోనా వచ్చినా రాకడే గుర్తుకొస్తుంది, ఎవరినైనా కొట్టినా రాకడే గుర్తుకొస్తుంది. కొట్టడం ఎప్పుడు 2000 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉన్నారు. రేపు వస్తాను అని యేసుప్రభు చెప్పింటాడండి ఎవరికన్నా. వీళ్ళు ఇంకా వచ్చేస్తాడు అంటే అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో అది 1000 సంవత్సరాలు. మనోడు ఉన్నాడు, చెప్పినోడు కూడా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో ఒక దినము 1000, మనకు 1000 సంవత్సరాలు, ఆయనకు ఒక దినం. హల్లెలూయా. ఆయన 1000 సంవత్సరాలు, మనకు ఒక దినం కాదు.
సునీల్ రివర్స్ చెప్పినాడు. ఆయన 1000 సంవత్సరాలు మనకు ఒక దినం కాదు, మన 1000 సంవత్సరాలు ఆయనకొక. రేపు డబ్బులు ఇస్తా అన్నాడు అనుకోండి దేవుడు, మన తర్వాత 1000 తరాలు ఉండవు. కొంచెం ప్రభువా మా టైం లైన్ ప్రకారం మాట్లాడు ప్రభు అని అడగాలి. నువ్వు అడిగింటే చెప్పింది అంటాడు దేవుడు. దేవుడు చాలా ఫన్నీ అండి, చాలా చాలా ఫన్నీగా మాట్లాడతాడు, చాలా తమాషగా మాట్లాడతాడు. దేవుడు జోకులు వేస్తాడు తెలుసా మీకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వేగిరమే, వేగిరమే, వేగిరమే. అప్పుడు నేను వేగిరమే. అందరు చెప్పండి, వేగిరమే, 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 వేగిరమే. త్వరగా, 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 త్వరగా వారి శత్రులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, త్వరగా న్యాయం తీర్చును. త్వరగా న్యాయం ఎప్పుడు వస్తుంది? నోరు బాగా తెరిచినప్పుడు వస్తుంది. నోరు బాగా తెరిచినప్పుడు వస్తుంది. త్వరగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి? నోరు బాగా తెరవాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హియారాలా మాతో రకలా దొరగరా. ఇప్పుడు నోరు బాగా తెరుద్దామా? ఇప్పుడు నోరు బాగా తెరుద్దామా? నోరు బాగా తెరిచి 43వ వచనం చదువుదామా? ద్వితీయోపదేశకాండం 32:43 వచనం. నోరు బాగా తెరిచి, నోరు బాగా తెరిచి మాట్లాడదామా? 43వ వచనం. ఓకే, 1 2 3. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. బాగా తెచ్చుకుంటాడు దేవుడు. హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించితిని. ఎవరి మీద పగ తీర్చుకుంటాడు? ప్రతి ఒక్కరి మీద కాదు, హృదయ కాఠిన్యానికి అప్పగించబడిన వారి మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. హృదయాన్ని కఠినం చేసుకొని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితాన్ని, మీ భవిష్యత్తును నాశనము చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ వ్యాపారం వర్ధిల్లకూడదని, నీ గర్భము తెరవబడకూడదని, ఒకవేళ నీకు పిల్లలు కలిగినా కూడా వాళ్ళు నాశనం అయిపోవాలని, అతి త్వరగా అల్పాయువుతో మీ జీవితంలో ఉండాలని, మీ ఇంట్లో మగదిక్కు అన్నటువంటిది లేకుండా. చూసారా? ఐ నో సర్టన్ ఫ్యామిలీస్, దెర్ ఇస్ నో మేల్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ ఇళ్లలో స్త్రీలు తప్ప మగవారు లేరు. ఏంటది? ఏంటది? కర్స్. అది కర్స్. ఊరికనే రాదు కర్స్. అందుకే 1000 స్తుతులు మీరు బాగా నోరు తెరిచి చేశారనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయండి, అన్నీ సెట్ అయిపోతాయండి. నీకు వ్యతిరేకంగా పనిచేసే దయ్యాలు, చేతబడి శక్తులు, మనుషులు మొత్తం అందరూ ఆ లిస్ట్లోకి వచ్చేస్తారు మొత్తం. సీ దట్ యు కీప్ ప్రైజింగ్ గాడ్, సీ దట్ యు కీప్ ప్రైజింగ్ గాడ్. గ్లోరీ టు గాడ్.